ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో మధ్య తెలంగాణ మండలం వరంగల్లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో, ఖమ్మం జిల్లా మదిర వ్యవసాయ పరిశోధనా స్థానంలో, సిద్దిపేట జిల్లా తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో, మహబూబాబాద్ మల్యాల్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో, ఖమ్మం వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గరిమెళ్లపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటల నుండి విత్తన మేళా కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఈ విత్తన మేళా సందర్భంగా వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానంలో కంది మరియు వరి విత్తనాలు అందుబాటులో ఉండును. ఖమ్మం మదిర వ్యవసాయ పరిశోధనా స్థానంలో పెసర మరియు మినుము విత్తనాలు అందుబాటులో ఉండును. ఖమ్మం వైరా కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉండును. సిద్దిపేటలోని తోర్నాల వ్యవసాయ పరిశోధనా స్థానంలో వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉండడం జరుగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గరిమెళ్లపాడు కృషి విజ్ఞాన కేంద్రంలో వరి మరియు పల్లి విత్తనాలు అందుబాటులో ఉండును. మహబూబాబాద్ మల్యాల్లోని కృషి విజ్ఞాన కేంద్రంలో వివిధ రకాల వరి విత్తనాలు అందుబాటులో ఉంటాయి. మధ్య తెలంగాణ మండలంలో వివిధ వ్యవసాయ పరిశోధనా స్థానాలు మరియు కృషి విజ్ఞాన కేంద్రాల ద్వారా నిర్వహిస్తున్న ఈ విత్తన మేళాలో ఇక్కడి నేలలు మరియు వాతావరణ పరిస్థితులకు అనువైన వివిధ పంటల విత్తన రకాలు అందుబాటులో ఉంచడం జరుగుతుంది. కావున రైతులందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని నాణ్యమైన అధిక దిగుబడులు సాధించగలరు.